10K న్యూస్. మనం విశాఖపట్నంలో ఉన్న తాజ్మహల్ దగ్గర ఉన్నాం. ఈ తాజ్మహల్ అంటూ తెలియనిది ఎవరూ లేరు. ఈ తాజ్మహల్ ఒక రాజుగారు వాళ్ళ భార్యకి ప్రేమకు చిహ్నంగా కట్టారని అందరూ చెప్తూ ఉంటారు. అయితే దీని గురించి చరిత్ర ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ సాగర తీరంగుడా పార్క్ నుండి భీమిలి వెళ్లే రహదారి వాల్తేరు సెంటర్లో చూడగానే ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే కట్టడం వైజాగ్ తాజ్మహల్. కురుపాం జమీందారు రాజా వీరభద్ర బహదూర్ రాజా తన భార్య మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం ఈ కట్టడం నిర్వహించారు. అనకాపల్లి జమీందారు నారాయణ గజపతిరావు రెండో కుమార్తె రాణి లక్ష్మీ నరసాయమ్మ పట్ట మహాదేవికి, కురుపాం జమీందారు రాజా వైరిచర్ల వీరభద్ర బహదూర్కి 1895లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 7 ఏళ్ల తర్వాత ఆమె హఠాత్తుగా మరణించారు. ఆమె చూపిన ప్రేమ వాత్సల్యాన్ని రాజావారు మర్చిపోలేక రాజా వీరభద్ర బహదూర్ చాలా రోజులు కోటకే పరిమితమై నిత్యం ఆమె ఆలోచనలతోనే ఆయన గడిపేవారు. మహాదేవి విగ్రహాన్ని ప్రముఖ చిత్రకారుడు రవివర్మతో గీయించి ఆ మందిరంలో పెట్టారు. భార్యపై ఎనలేని ప్రేమతో రాజావారు నిర్మించిన ఈ కట్టడాన్ని స్థానికులంతా వైజాగ్ తాజ్ మహల్ అని పిలుచుకుంటారు. ఈ ప్రేమ మందిరంలో 2.5 అడుగుల ఎత్తున్న రాణి విగ్రహం కూడా ఉండేది. రాజావారు ఆ విగ్రహం వద్దే ఎక్కువగా గడిపేవారు. చివరకు ఆయన కూడా 40 ఏళ్ల వయసులో ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రాణాలు విడిచారు. అయితే రాణివారి విగ్రహం కింద నిధులు ఉన్నాయేమో అని కొందరు దుండగులు 30 ఏళ్ల క్రితమే ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయారని చరిత్రకారులు చెప్తున్నారు.